వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ నేతల ప్రాజెక్టు బాట కొనసాగుతోంది. కాసేపటి క్రితం మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరారు. ముందుగా కన్నెపల్లి పంప్ హౌస్ ను బీఆర్ఎస్ నేతలు పరిశీలించనున్నారు. అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల బాట పట్టారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాం ను పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజ్ నుండి ఎత్తిపోతలు ప్రారంభించాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకోబోతున్నారు. 11 గంటల ఆ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కూడా వెళుతున్నారు. కాళేశ్వరం టూర్ లో భాగంగా రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భవన్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బస చేసింది. నిన్న లోయర్ డ్యాం ను పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్రంగా విమర్శలు చేయడం మనం చూసాం. చిన్న పొరపాటును పట్టుకుని కాంగ్రెస్ నేతలు నానాయాగి చేస్తున్నారంటూ మండిపడ్డారు. సో కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతోంది అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ కూడా చేరుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ కూడా సిద్ధంగా ఉన్నారు. సతీష్, కృప, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులంతా కూడా కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం ను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టు గతంలో ఏ రకంగా ఉంది, ప్రస్తుతం నీటి సమస్య ఏ రకంగా ఉంది అని చెప్పి వివరించే ప్రయత్నం కూడా కేటీఆర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు నిలిచిపోవడం కారణంగా ఇటు ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోయింది. ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకున్న తర్వాత పంప్ కేటీఆర్ ఓకే సతీష్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు ప్రాజెక్టుని పరిశీలిస్తున్నారు.